హాయ్ హలో అందరికీ నమస్కారం. సో మనందరికీ బేబమ్మగా బాగా నచ్చేసిన ఆ అమ్మాయి ఇప్పుడు మాస్ బేబీగా మారిపోయింది. సో ఒక మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా మన ముందుకు రాబోతున్న ది వారియర్ మూవీ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కృతి శెట్టి విత్ us. హాయ్ కృతి. సో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. చాలా అంటే మేము ఉప్పెన నుంచి కూడా కొంచెం ట్రెడిషనల్ వైపు ఎక్కువ చూస్తూ వచ్చాం కదా. సో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎస్పెషల్లీ ఈవెన్ శ్యామ్ సింగ్ రాయ్లో వెస్టర్న్ ఉన్న ప్రమోషన్స్ లో నేను ట్రెడిషనల్ క్యారీ చేశాను బికాస్ ఐ వాజ్ మోర్ కంఫర్టబుల్. అవును. బట్ మొత్తంగా ఇప్పుడు కానీ ఈవెన్ ట్రైలర్లో కానీ మాకు ఒక కొత్త కృతి కనిపించింది. మీకు కొత్తగా అనిపించిందా అసలు ఈ కథ వినగానే? నేను మైండ్లో ఇప్పుడు ఎస్ అంటున్నాను బికాస్ అదే ఒక యాక్టర్ ట్రై లైక్ అన్ని యాక్టర్స్ అదే ట్రై చేస్తూ ఉంటారు, కొత్తగా కనిపించాలని, లుక్ డిఫరెంట్గా ఉండాలని, క్యారెక్టర్ లైక్ ఫ్రెష్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. శ్యామ్ సింగ్ రాయ్లో లుక్ వెస్టర్నైజ్డ్గా ఉన్నా కూడా మరి ఈ డాన్సులు లేవు కదా. కరెక్ట్. అసలు కృతిని మేము అలా బుల్లెట్ సాంగ్ లో చూడగానే వాట్ అనుకున్నాం అనమాట. సో మీకు కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది కదా ఓవరాల్ గా. సో మీ దగ్గరికి ప్రాజెక్ట్ రాగానే వై యూ ఎక్సైటెడ్? ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని. అంటే ఐ ఆల్సో థాట్ ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుందని అనుకున్నా. అండ్ ఈవెన్ ద రెస్పాన్స్ ఐ గాట్ అంటే డెఫినెట్లీ వాట్ ఐవ్ సీన్ ఇస్ ఒక అమ్మాయి అంటే ట్రెడిషనల్గా ఉంటే ఇలా వెస్టర్న్గా యాక్సెప్ట్ చేయరు, కానీ ఆడియన్స్ చేశారు. సో దాట్స్ అ బిగ్ థింగ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మీరు సూట్ అయ్యారు బేసిక్గా అన్నిటికీ. థ్యాంక్ యూ. ఉప్పెనాలో ఎంత ఇన్నోసెంట్ అండ్ యూనో అమాయకత్వం బాగా కనిపిస్తూ ఉండేది కదా బేబమ్మ అనేది. సో అలాను యాక్సెప్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఇలా కూడా వెయిటింగ్ ఆడియన్స్ చూడడానికి. ఐఎమ్ యాక్చువల్లీ రియలీ గ్రేట్ఫుల్. బట్ ఎలా అనిపిస్తుంటుంది కృతి? అంటే ఉప్పెన రిలీజ్ కాకముందు నుంచే ఉప్పెనంత ప్రేమ వచ్చేసింది మీ మీద అందరికీ. అది డైజెస్ట్ చేసుకునే లోపే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చేసాయి. సో అసలు ఎలా ఉంది? ఈజ్ దట్ ఓవర్వెల్మింగ్ ఫర్ యూ? ఎలా ఉంది? ఫర్ షూర్. అంటే ఉప్పెన రిలీజ్ అయినప్పుడు నేను రియలైజ్ చేయలేదు. అండ్ I'm like I don't think I realized how much of a weight it was and how big it was for my first film to do so well. Kani ippudu after like 4 films I finally understand what it was. Okay. So ee 3 films paddindi naku to understand that. So ippudu Shyam Singh Roy, then Bangaraju, then Warrior. I think eppudu I'll take time because it's really fresh and new to me. అవును. అంటే హీరోస్కి ఫ్యాన్ బేస్ ఉండడం వేరు, హీరోయిన్స్కి ఫ్యాన్ బేస్ ఉండడం వేరు. చాలా కష్టపడితే తప్ప తక్కువ మందికే ఆ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే వాట్ ఎవర్ కృతి డస్ వీఆర్ దేర్ టు సపోర్ట్, వీఆర్ దేర్ టు వాచ్ అనేసి. సో అలాంటిది మీకు ఫస్ట్ ఫిల్మ్ నుంచే వచ్చేసింది. బట్ ఎక్కడైనా మీకు ఆ ప్రెషర్ ఉండిందా? అంటే వైల్ సెలెక్టింగ్ అ ప్రాజెక్ట్ అండ్ ఏదైనా చూస్ చేసుకునేటప్పుడు ఓకే ఫ్యాన్స్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను ఇలా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఫ్యాన్స్ కంటే నేనే నా మీద ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తూ ఉంటాను బికాస్ ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ కదా. అంటే నన్ను నమ్మి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే బాగుండాలని, దట్స్ వాట్ ఐ ఆల్వేస్ హోప్ ఫర్. సో దాట్ రెస్పాన్సిబిలిటీ ఐ టేక్ ఆన్ మై సెల్ఫ్ అండ్ నేను నా మీద ప్రెషర్ పెడుతూ ఉంటాను, విచ్ మై ఆడియన్స్ డోంట్ యాక్చువల్లీ. దే ఆర్ టూ స్వీట్. సో బట్ అది ఇట్ ఈస్ దేర్ యాక్చువల్లీ. కానీ ఇంత చిన్న వయసులోనే ఎన్ని రెస్పాన్సిబిలిటీస్. హౌ డూ యూ హ్యాండిల్ ఆల్ దిస్ సక్సెస్ అండ్ యూనో మమ్మీ కానీ ఇంట్లో అందరూ? వెల్ నౌ దట్ యూ సెడ్ ఇట్, మేబీ నేను లాస్ట్ లైఫ్లో కూడా ఒక యాక్ట్రెస్ అయి ఉంటారా? కంటిన్యూ చేస్తున్నారు? యా మేబీ బికాస్ ఇట్స్ కమింగ్ న్యాచురలీ థ్యాంక్ఫుల్లీ. సో అది ఒక అంటే నేను కావాలని చేయట్లేదు ఆర్ ఐఎమ్ నాట్ పుషింగ్ ఫర్ ఇట్, న్యాచురల్గా వస్తుందని నేను ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ థ్యాంక్ఫుల్లీ. బట్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ ద వే యు ఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండ్ మిమ్మల్ని కూడా ఇలా కొత్తగా చూసే అవకాశం వస్తుంది. యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అర్థమవుతుంది. డెఫినెట్గా చాలా చూసీగా అండ్ మంచి మంచి రోల్స్తో మా ముందుకు వస్తున్నారు. సో అసలు ఏంటి వారియర్లో మొత్తానికి ఐపీఎస్ సత్యానే బెదిరించేస్తున్నారు, ఏం జరుగుతుంది? అంటే మేబీ నేనే కాదు యాక్చువల్లీ నా దగ్గరకు వస్తున్న స్క్రిప్ట్స్ అంత బాగున్నాయి కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు షో దట్ లైక్ డిఫరెన్స్. ఐ థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్ బికాస్ ఆల్మోస్ట్ అన్ని స్క్రిప్ట్స్ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ దట్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ ఈచ్ అ న్యూ లుక్. లేకపోతే సిమిలర్గా ఉంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో ఐఎమ్ యాక్చువల్లీ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ది డైరెక్టర్స్. సో ఏంటి క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి ది వారియర్లో? అంటే
ఐ థింక్ దిస్ వాజ్ మై లీస్ట్ ఛాలెంజింగ్ రోల్. Okay. ఛాలెంజింగ్గా అయితే అసలు లేదు, కానీ ఇట్ వాజ్ మై మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ ఫన్ రోల్. ఓకే బికాజ్ ఆర్జేస్ అంటే డే అంతా మాట్లాడుతూ ఉంటారు, ఫుల్ ఎనర్జీగా ఉంటారు. సో దాట్ ఎనర్జీ ఐ హ్యావ్ టు క్యారీ. ప్లస్ రామ్ పక్కన ఉంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు క్యారీ అన్ ఎక్స్ట్రా ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ విత్ యూ ఆల్ ద టైమ్. బట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ కనెక్టబుల్ అండ్ లవబుల్ క్యారెక్టర్ అండ్ అలా అంత బాగా రాశారు. సో సో మీరు రావడంతోనే ఉప్పెన అంటే ఒక లవ్ స్టోరీ, ఆబ్వియస్గా అమ్మాయికి అబ్బాయికి ఈక్వల్ రోల్స్ ఉంటాయి. అండ్ దెన్ శ్యామ్ సింగర్ రాయ్లో కూడా మీకు ఉన్నంత వరకు కూడా వెరీ ఛాలెంజింగ్ రోల్. అండ్ అఫ్ కోర్స్ బంగారాజు సర్పంచ్ ఏకంగా. ఇప్పుడు ఈ సినిమాలో ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్లో మనం ఒక ఎనర్జెటిక్ హీరోయిన్ ఎలా చూస్తామో అలా చూస్తాం అనిపిస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? యాక్చువల్లీ లింగుస్వామి సార్ సినిమాల్లో హీరోయిన్స్కి చాలా మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ హీ ఆల్వేస్ గివ్స్ దెమ్ అ వెరీ కనెక్టబుల్ సైడ్ అండ్ అ వెరీ లవబుల్, లైక్ వెరీ బబ్లీ కైండ్ ఆఫ్ సైడ్. సో నాకు అంటే ఆయన ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ వాజ్ న్యూ టు మీ బికాస్ అంటే ప్రతి సినిమా న్యూవే ఉంటుంది కదా, బికాస్ ఇట్స్ లైక్ మై ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్. సో ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ న్యూ. కానీ దీంట్లో 2 డాన్స్ సాంగ్స్ ఉన్నాయి. దట్ వాజ్ ద మోస్ట్ లైక్ కొత్త విషయం. అండ్ 2 స్టైలిష్ డాన్స్ సాంగ్స్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఆడియన్స్ లైక్డ్ ఇట్. శ్యామ్ సింగర్ రాయ్ టైంలోనే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, అప్పుడు మీరు ఒక ఈవెన్ క్లాసికల్ డాన్స్ది కూడా ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. అండ్ నేను అప్పుడు కూడా అన్నాను, మీకు గుర్తుందో లేదో, కృతి నుంచి ఒక డాన్స్ నెంబర్ చూడాలి త్వరలో అని అన్నారు. అండ్ అనుకోగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ లోనే మనకి ఏకంగా బుల్లెట్ సాంగ్ వచ్చేసింది. అందరూ లైక్ ఓ వావ్ ఇంత మంచి డాన్సరా అని యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యారు ప్లెజెంట్లీ. ప్లస్ అంటే నన్ను చూసి నమ్మలేరు కదా. నా ఓన్ ఫ్రెండ్స్ అండ్ లైక్ మై మేనేజర్ యాక్చువల్లీ ఈవెన్ దే డిడ్ంట్ నో, బికాజ్ నన్ను చూసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది, కొంచెం చేస్తుంది అనుకున్నారు. బట్ ఈవెన్ దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్. సో వాళ్ళే షాక్ అయ్యారు అనమాట, దగ్గర వాళ్ళే. సో డెఫినెట్లీ ఆడియన్స్ ఇంకా షాక్ అవుతారు. బట్ ఎలా అనిపించింది? రామ్ ఇస్ అ వెరీ ఎనర్జెటిక్ డాన్సర్, హీస్ అ వండర్ఫుల్ డాన్సర్ కదా. చాలా క్విక్ గా పిక్ చేస్తారు అండ్ క్విక్ గా ఎగ్జిక్యూట్ చేసేస్తారు స్టెప్స్ అన్ని కూడా. సో అసలు ఏంటి, ఎలా జరిగింది బుల్లెట్ సాంగ్ అండ్ విజిల్ సాంగ్? వెల్, చేసే ముందు నేను అనుకున్నాను లైక్ ఇఫ్ ఐల్ గెట్ నర్వస్ ఆర్ సంథింగ్, కానీ ఫస్ట్ డే ఆఫ్ ద సాంగ్ షూట్ నుంచి నాకు ఏ ప్రాబ్లం రాలేదు. ఇట్ వాజ్ వెరీ స్మూత్ అండ్ స్మూత్ లైక్ బటర్ యాక్చువల్లీ. సో ఇట్ వెంట్ ఆన్ అండ్ ఐ జస్ట్ ఎంజాయ్డ్ అ లాట్ డ్యూరింగ్ ద సాంగ్ షూట్. ఓకే. అండ్ మీరు రీల్ కోసం కూడా సెపరేట్గా చేశారు కదా, అసలు అది కూడా ఫుల్ వైరల్. అసలు అంత ఈజ్ ఉందని చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు మీలో. మీరు ముందు నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారా? వై యూ యూనో ఇంట్రెస్టెడ్ ఇన్? ఐ లవ్ డాన్సింగ్ యాక్చువల్లీ. అంటే నాకు డాన్సింగ్ చాలా ఎనర్జీ ఇస్తుంది. అండ్ 10 minutes అయినా అండ్ లైక్ ఇఫ్ ఐ వాంట్ సమ్ ఎక్స్ట్రా ఎనర్జీ ఐ ఆల్వేస్ ప్లే సమ్ మాస్ సాంగ్ అండ్ డాన్స్. అంత ఇష్టం డాన్స్ అంటే, లైక్ ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ టు మీ. సో అందరూ అంటున్నారు కదా బుల్లెట్ స్టార్ట్ చేసి వదిలిపెట్టారు డిఎస్పీ గారు, అది అలా వెళ్తూనే ఉంది, ఇంకా ఉంటుంది కూడా సినిమా రిలీజ్ అయ్యాక కూడా. బట్ ఫస్ట్ టైం మీకు ఆ సాంగ్ విన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఈ రెస్పాన్స్? అంటే షూట్ చేస్తున్నప్పుడు చాలాసార్లు విన్నాను, బట్ ఆ బోర్ కొట్టలేదు నాకు. ఐ యూస్ టు గో బ్యాక్ హోమ్ అండ్ స్టిల్ లిసన్ టు ఇట్ బికాస్ అది మైండ్లో ప్లే అవుతూనే ఉంది. క్యాచీ నంబర్. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ కొంచెం, కానీ పీపుల్ టుక్ ఇట్ టు అనదర్ లెవెల్. ఇప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళినా అందరూ బుల్లెట్ సాంగ్ గురించి మాట్లాడుతున్నారు, రీల్స్ చేస్తున్నారు, అండ్ ఐ కీప్ సీయింగ్ దెమ్ అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. విజిల్ కూడా మాస్ బేబీ అని అన్నాను కదా, కృతిలో మాకు కొత్త కోణం అది కూడా కనిపించింది అనమాట. కృతి ఇంత బాగా విజిల్ కూడా వేస్తుంది. సో అందరూ ఫిదా అయిపోతున్నారు మీ విజిల్కి కూడా. విజిల్ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేశారా? నిజం చెప్పండి. యాక్చువల్లీ లింగుస్వామి సార్ నరేషన్ ఇచ్చినప్పుడు నాకు రాదు విజిల్ చేయడం, అండ్ పర్లేదు అన్నారు బికాస్ డబ్ చేయొచ్చు, కానీ ఈవెంట్స్లో డెఫినెట్లీ అడుగుతారు. ప్లస్ అది నాకు విసిల్ వస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాను. లైక్ సినిమాల్లో కూడా న్యాచురల్గా వస్తుంది అండ్ ఐ డోంట్ హ్యావ్ టు యాక్ట్ లైక్ ఇట్, న్యాచురల్లీ వస్తుంది కదా. సో ఐ థాట్ ఆఫ్ లెర్నింగ్ ఇట్. సో కొంచెం టైం ఇచ్చి నేర్చుకున్నాను అండ్ నౌ ఇట్స్ అ హ్యూజ్ ప్లస్ పాయింట్. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గ్లాడ్. నిజంగా అందరు కనెక్ట్ అయిపోయారు అక్కడ. ఎలా నేర్చుకున్నారు? ఇప్పుడు నేను సినిమా చూడడానికి వెళ్తే నేను డెఫినెట్లీ విసిల్ చేస్తాను. కానీ రాలేదు. అవునా? అది టెక్నిక్ నాకు నేర్పించరా? టెక్నిక్ నాకు కూడా తెలియదు. ఓకే.
కానీ విసిల్ సాంగ్లో ఉంటుంది ఓకే అంటే టంగ్ రోల్ చేసి అది అది డిఫరెంట్ గా ఉంటుంది కదా టంగ్ ఇలా. యా సో అలాగే మీరు అదే చేయాలి నేర్చుకున్నారా actually. Yeah, ఏదో yeah, ఒకసారి yeah. చేయండి. ఇలా ఆ, చేసి సో నేను చేస్తే గాలే వస్తుంది కూడా సో మొత్తానికి విజిల్ సాంగ్ అండ్ సినిమా కాదు నాకు అప్పుడు కూడా డౌట్ ఉంది విజిల్ సినిమా క్యారెక్టర్లో కూడా ఏదో ఉంది కదా ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో కూడా ఏదో ఉంది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు. ఓకే బట్ మేమైతే సాంగ్స్ ఫుల్ టు ఎంజాయ్ చేస్తున్నాం దేవిశ్రీ ప్రసాద్ గారిది మీది ఉప్పెన ఒక రకమైన కాంబినేషన్ ఆల్బమ్ అయితే ఇది ఇంకొక రకమైన కాంబినేషన్ అండ్ డిఎస్పి సార్ హీస్ యాక్చువల్లీ వెరీ స్పెషల్ టు మీ బికాస్ యాక్చువల్లీ ఫస్ట్ ఆయనే నన్ను సెలెక్ట్ చేశారు. హీ వాజ్ ద వన్ హూ లైక్ మీ అంటే నా పిక్చర్స్ చూసి ఉప్పెన యా చెప్పారు ఈ అమ్మాయిని తీసుకోండి అని. సో లైక్ ఫ్రమ్ దాట్ హీస్ బిన్ లైక్ సపోర్టింగ్ మీ అండ్ అంటే whenever he sees me he tells me that he's really proud. ఓకే So I feel happy that he got connected to me so much. Yeah. రైట్ అండ్ రామ్ గారిని ఆయన్ని ఏ సినిమాలో చూసినా ఏ సినిమాకి ఆ సినిమానే హీ లుక్స్ ఇస్ బెస్ట్ అనిపిస్తుంటుంది Yeah, every ఎవ్రీ he ఫిల్మ్ అలాగే gets ఉంటుంది better. కదా Yeah. సో ఇప్పుడు కూడా సత్య ఐపీఎస్ సత్య రోల్లో పర్ఫెక్ట్గా ఉన్నారనమాట మొత్తం ఆ కట్అవుట్ ఆ మీసం అంతా కూడా. సో మీకు రామ్ గారితో వర్క్ చేయడం అసలు ఎలా అనిపించింది అండ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఓకే రామ్ గారితో నేను హీరోయిన్ అనగానే? అంటే at first I was like I have to match his energy. So I was trying hard to like be more energetic, be more active and like be like him. But ఒకసారి అంటే షూటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత it all fell into place. అంటే maybe after meeting him I got his energy also. Yes, yes. But I was very excited to work with him. యా అండ్ ఆయన ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ లాగా మారిపోతూ Mold ఉంటారు అయిపోతారు. Yeah. రైట్ యునో రొమాంటిక్ ఫిల్మ్స్ చూసాము లవ్ స్టోరీస్ అండ్ స్మార్ట్ శంకర్ చూసి షాక్ అయ్యాము అమ్మో ఇలా కూడా చేస్తారా అని. అండ్ దెన్ ఇప్పుడు వారియర్లో ఒక పోలీస్ నా ఆఫీసర్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ వాళ్ళకి స్మార్ట్ శంకర్ అంటే చాలా ఇష్టం బట్ దే కుడెంట్ లైక్ మేక్ అవుట్ దట్ హీస్ ద సేమ్ పర్సన్ బికాస్ దట్ అవునవును. అమౌంట్ ఆఫ్ లైక్ డిఫరెన్స్ అందులో ఫుల్ రగ్డ్ అండ్ ట్యాన్ Full లుక్ అంటే- అంతా ఉంటుంది కదా. Yeah. బట్ మీరు ఇప్పుడు రామ్ గారితో డైలాగ్ చెప్పారు కదా 2 బటన్లు విప్పి హెయిర్ ఇలా పైకి అబ్బాయిలందరూ అదే ఫాలో అవుతున్నారు ఇప్పుడు స్టైల్ గా వాక్ చేస్తూ. వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేసి సో ఎలా ఉంది అసలు ఆన్ సెట్స్ అండ్ ఆన్ కెమెరా రామ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఐ థింక్ డెఫినెట్లీ హీ గివ్స్ హిస్ బెస్ట్ ఇన్ ద టేక్ అన్నది కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. ప్లస్ ఆయన బెస్ట్ పార్ట్ విచ్ ఐ రియలీ లైక్ దిస్ హిస్ డైలాగ్ డెలివరీ. డైలాగ్ మధ్యలో పాజెస్ ఉంటాయి కదా దే ఆర్ అంటే ఎవ్రీబడి వైల్ రీడింగ్ ద స్క్రిప్ట్ నేనే ఒక పాజ్తో రీడ్ చేస్తాను విచ్ ఐ ఫీల్ ఇస్ కరెక్ట్. కానీ ఆయన డిఫరెంట్ పాజెస్ ఇస్తారు బట్ యూ ఫీల్ లైక్ ఓ నేను ఈ పాజ్ ఎందుకు ఇవ్వలేదు Okay. వైల్ రీడింగ్ హిస్ డైలాగ్స్ ఆల్సో. సో దాట్స్ హౌ గుడ్ హీ ఈస్ అండ్ హీ సో ఫైన్ విత్ హిస్ డైలాగ్ డెలివరీ. ఇట్స్ అవును మాట్లాడినంతసేపు గడగడా మాట్లాడతారు మళ్ళీ ఎక్కడ పాజ్ ఇచ్చినప్పుడు ఒక ఇంపాక్ట్ ఉంటుంది. యా ఫర్ అదే ఎగ్జాక్ట్లీ. యా మీరు చెప్పాక నాకు కూడా అబ్జర్వ్ చేస్తే అనిపించింది దిస్ ఇస్ ద స్పెషాలిటీ యా చాలా అబ్జర్వ్ చేస్తుంది అమ్మో అనుకుంటాం కానీ కృతికి ఇంటర్వ్యూలో ఈవెంట్స్లో ఏం అడుగుతారో కూడా తెలుసు విజిల్ ప్రాక్టీస్ చేసింది. ఐ థింక్ ఒక క్రియేటివ్ పర్సన్కి ఉండాల్సిందే అబ్జర్వేషన్ కృతి యా డెఫినెట్గా. అండ్ ఒక యాక్టర్గా అబ్జర్వేషన్ స్కిల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ అంటే ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసినప్పుడు యూ కెన్ టేక్ ఆల్ దీస్ యునిక్ క్వాలిటీస్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు దాట్. అండ్ ఇది తెలుగు అండ్ తమిళ్లో సైమల్టేనియస్గా రిలీజ్ అవ్వడం కూడా వెరీ స్పెషల్ థింగ్. అండ్ రామ్ గారికి కూడా డెఫినెట్గా ఆయన కెరియర్లో దిస్ ఇస్ అండ్ ప్లస్ ఇది నా ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ లింగుస్వామి సార్తో నేను చేశాను బికాస్ ఐ థింక్ ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఇంత పెద్ద లాంచ్ లాగా అవుతుంది తమిళ్లో. ఫర్ షూర్. ఎలా రెస్పాన్స్ వస్తుంది తమిళ్ నుంచి ఇప్పుడు? యాక్చువల్లీ ఒప్పిన టైం నుంచి తమిళ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలీదు బికాస్ ఒప్పిన తమిళ్లో రిలీజ్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఆల్వేస్ బిన్ అ వెరీ సపోర్టివ్ కమ్యూనిటీ ఫర్ మీ. లైక్ బ్యూటీ నాట్ అడ్మైర్డ్ ఇస్ ఎ సిన్ అంటారు కదా అలా మీరు ఎక్కడున్నా అక్కడ నుంచి కూడా అలా రెస్పాన్స్ వచ్చేసింది అన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి
ట్రైలర్ దానికి రెస్పాన్స్ డైరెక్ట్గా మీకు ఎవరైనా కమ్యూనికేట్ చేసి చెప్పారా ఆడియన్స్ ఎలా ఉంది? ట్రైలర్ కాదు కానీ Songs. నేను ఒక అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ Okay. బుల్లెట్ సాంగ్ ప్లే చేస్తే ఐ కుడ్ సీ ద ఆడియన్స్ Oh. లైక్ వెరీ ఎక్సైటెడ్ అండ్ లైక్ వైబింగ్. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ బికాస్ నేను రియల్గా చూడలేదు ఆ రెస్పాన్స్ ఫర్ బుల్లెట్ సాంగ్. సో అదే అక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రేపు ఎలాగో మళ్ళీ ప్రమోషన్స్కి కూడా వెళ్తారు కాబట్టి మీకు రియల్గా Yeah. తెలుస్తుంది ఎలా ఉంటుంది. అండ్ ఆల్సో సింబు గారు పాడారు కదా ఆ పాట, ఐ థింక్ అక్కడ ఆడియన్స్కి ఇంకా కనెక్ట్ అయిపోతారు, ఈజీగా వెళ్ళిపోతుంది. ప్లస్ చాలా బాగా పాడారు. తెలుగు కూడా అంత ఈజీగా నాకు అర్థం అవ్వదు, ఇలా ఇంత ఈజీగా ఎలా అండ్ ఆల్రెడీ తెలుగులో సాంగ్స్ పాడారు. పాడారు మనోజ్ కానీ గారి movies. అంత Yeah. కంఫర్ట్ తో ఎలా పాడతారు? దట్ ఈస్ ద టాలెంట్. వెరీ కదా, తెలుగు సింగర్ నార్మల్ గా పాడినట్టే పాడేశారు చాలా ఫ్రీగా. చెప్తే గానీ తెలీదు ఒక తమిళియన్ పాడారు. అండ్ ఆయన వాయిస్ నాకు మాంగళ్యం అని ఒక సాంగ్ ఉంది. నేను ఐ థింక్ 1.5 years బ్యాక్ సమ్ టైమ్ విన్నాను. అండ్ అప్పటి నుంచి ఆయన వాయిస్ నాకు చాలా ఇష్టం. సో ఐ వాజ్ సో హ్యాపీ టు నో హీస్ సింగింగ్ ఆ సాంగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చుగా పాట. నైనా అమ్మో మీరు ట్రై చేయొచ్చు కదా. నేను అడిగాను కదా అని రివర్స్ లో అడుగుతున్నా. కాదు కాదు, లేదు, మీరు విజిల్ ట్రై చేసిన వాళ్ళు పాట కూడా ట్రై చేసి ఉంటారని నా ఫీలింగ్. అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఆ విషయంలో కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతారండి. ఉన్న ప్రైడ్ పోద్దు. ఓకే, ట్రై చేయొద్దు. యా, సో అసలు ది వారియర్ ట్రైలర్ కానీ ఇప్పటి వరకు వచ్చిన టీజర్ ఆ ట్రైలర్ చూస్తే మంచి పోలీస్ ఆఫీసర్ సీరియస్నెస్ కనిపిస్తుంది, మంచి స్టైలైజ్డ్ యాక్షన్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆది గారి ప్రెజెన్స్ దట్ ఈస్ అమేజింగ్. సో అసలు ఏంటి మూవీలో ఎలా ఉండబోతుంది? కంప్లీట్గా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లా ఉంటుందా, ఆర్ ఇంకా కామెడీ కానీ ఇలాంటి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయా? ఎలా ఉంటుంది అసలు? ఐ థింక్ డెఫినెట్లీ ఒక యాక్షన్ ఎంటర్టైనర్. ప్లస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎలిమెంట్స్ విత్ నైస్ డైలాగ్స్. అండ్ ఐ థింక్ యాక్షన్ కూడా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఫర్ మీ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ఆన్ ద ఎంటర్టైన్మెంట్ పార్ట్ బికాస్ అది లింగుస్వామి గారుది ప్లస్ పాయింట్. ఆయన సినిమా ఒక రొమాంటిక్ కామెడీ ఉన్న, ఒక యాక్షన్ ఫిల్మ్ ఉన్న, ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఫర్ మీ దట్స్ వాట్ ఐ సా ఇన్ ద స్క్రిప్ట్. ఆది గారు యాజ్ గురు, మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా ఆయన? లేవా? ఓ అసలు లేవు. ఓకే, కానీ షూట్ టైంలో ఆయన్ని చూసాను. బట్ లైక్ హౌ వాజ్ ఇట్? అయితే మీరు కూడా మాలాగే అవుట్పుట్ చూసుంటారు కదా, ఎలా అనిపించింది అసలు? బికాస్ ఐ ఆల్వేస్ లైక్ సీన్ హిమ్ యాజ్ అ వెరీ స్వీట్, వెరీ కామ్. లైక్ బయట నాలాగే చాలా కామ్గా ఉన్నారు. కానీ when I saw him in his getup, I was actually like, oh my god, is this the Adi that I've seen? And I know చాలా డిఫరెంట్గా ఉంది లుక్. ప్లస్ ఐ థింక్ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. అండ్ మీకు కొండారెడ్డి బుర్జు చరిత్ర తెలుసా? అవును. అంటే ఒరిజినల్ హిస్టరీ సంగతి ఎలా ఉన్నా, తెలుగు సినిమాలో కొండారెడ్డి బుర్జుకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. తెలుసుకున్నారా? ఒక్కడు మూవీ నుంచి అన్ని కూడా అక్కడ ఏం చేసినా అది సూపర్ డూపర్ హిట్. యాక్చువల్లీ ఈవెన్ సరిలేరు నీకెవరు కూడా. సో హోప్ఫుల్లీ ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయిపోతుంది. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ లింగుస్వామి గారు? అసలు ఆయన వర్కింగ్ స్టైల్ ఏంటి, ఎలా ఉంటుంది ఆన్ సెట్? యాక్చువల్లీ ఇది నా ఫోర్త్ ఫిల్మ్ కాబట్టి నేను రియలైజ్ చేశాను, లైక్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ 4-5 డైరెక్టర్స్, దట్ ఎవ్రీ డైరెక్టర్ వాళ్ళ ఓన్ స్టైల్ ఉంటుంది. ప్లస్ అప్పటి వరకు ఎవ్రీ డైరెక్టర్ హ్యాడ్ గివెన్ మీ స్పేస్. అంటే ఇది సీన్ మీ ఇష్టం, అంటే మీరేం చేసుకుంటారు మీరు చూడండి, ఏదేనో అంటే మేము చెప్తామని అన్నారు. కానీ లింగుస్వామి సార్ చాలా పర్టిక్యులర్. ఆయన పర్టిక్యులర్గా ఇదే కావాలి అని చెప్తారు. బికాస్ దాట్స్ ఆల్రెడీ ద ఇంప్రూవైజ్ అండ్ ద బెస్ట్ వర్జన్ దేర్ ఇస్. ఓకే, సో దెర్ ఇస్ యాక్చువల్లీ లిటిల్ స్పేస్ ఫర్ యూ టు ఇంప్రూవైజ్. ప్లస్ ఆయన కావాలంటే చేసి చూపిస్తారు, నాకు ఇదే పర్టికులర్గా కావాలి, మీరు నాకు ఇది ఇవ్వండి. సో స్టార్టింగ్లో నాకు అనిపించింది ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, కానీ ఆ క్యారెక్టరైజేషన్ రావాలని ఆయన చెప్పారు. ఐ అండర్స్టూడ్ దాట్ ఆఫ్టర్ వాచింగ్ అ ఫ్యూ సీన్స్. సో విచ్ వాజ్ లైక్ అ న్యూ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే అప్పటి వరకు ఇట్ వాస్ నాట్ దట్ కేస్. కానీ that's how I understood every director has its own style and I should trust the process. And ఆయనకు కూడా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ఇదే ఫస్ట్ టైం.
యా ఆయన సినిమాలు పందెం కోడి ఆవారా అవన్నీ కూడా ఇక్కడ హిట్ అయ్యాయి, బట్ స్టిల్ దిస్ ఇస్ హిస్ డైరెక్ట్ తెలుగు First, film. yeah. Yeah. అంటే ఆయన స్టైల్లో ఏమైనా చేంజెస్ చేశారంటారా? యాజ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా మీరు చూసారు కాబట్టి, స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ కోసం ఏమైనా మార్చుకున్నారంటారా స్టైల్? డూ యూ థింక్? నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదండి, బట్ Okay. డెఫినెట్లీ హీ మస్ట్ హ్యావ్, బికాస్ I know him as a person who works very hard ఓకే. and who always tries to get the best version out. So డెఫినెట్గా చేసుంటారు. ఓకే. అండ్ సుజిత్ వాసుదేవ్ గారు, ఓ వాట్ అన్ అమేజింగ్ సినిమాటోగ్రాఫర్ ఆయన. He's ఆయన amazing. చేశారంటే ఆ స్టోరీలోకి అలా తీసుకెళ్ళిపోతారు డెఫినెట్ గా. అవును. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? అంటే నేను నార్మలీ లైక్ నాన్ ఎడిటెడ్ సీన్స్ కూడా చూసినప్పుడు ద విజువల్స్ ఆర్ సో అమేజింగ్ అండ్ ఐ థింక్ హీ వర్క్స్ వెరీ హార్డ్. లైక్ ఐ థింక్ డిఓపీస్ దే నెవర్ సిట్ అట్ వన్ ప్లేస్. ఎక్కడో వెళ్ళి లైటింగ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే లైక్ దే ఆర్ ఆల్వేస్ సెటింగ్ ద ఫ్రేమ్ అండ్ హీఈస్ లైక్ టూ హార్డ్ వర్కింగ్. వెరీ గుడ్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాము. ఆబ్వియస్గా అసలు ఎక్కడ చూసినా మంచి స్టార్ కాస్ట్ కనిపిస్తుంది. సినిమాకి ఎంత కావాలో అంత చక్కగా టెక్నీషియన్స్ని కానీ అందరినీ బాగా సమకూర్చారని అర్థమవుతుంది. మిమ్మల్ని ఎలా చూసుకున్నారు? నేను మళ్ళీ ఇంకొక ఫిల్మ్ చేస్తున్నాను Oh. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఐ వాంటెడ్ దిస్ ప్రొడక్షన్ టు బీ లైక్ మై హోమ్ Home ప్రొడక్షన్. production, యా Okay. అండ్ శ్రీనివాస్ గారు, పవన్ గారు, దే ఆర్ సో స్వీట్. అంటే యాక్చువల్లీ బోత్ ఆఫ్ దెమ్ ఎంత పాజిటివ్ వైబ్ వస్తుంది వాళ్ళ నుంచి. ఇఫ్ యూ మీట్ దెమ్ దే డోంట్ టాక్ దట్ మచ్, కానీ వాళ్ళ ప్రెజెన్స్లో ఒక పాజిటివిటీ ఉంది Right. విచ్ ఐ లవ్ బికాస్ ఐ లవ్ లైక్ such positive and people with such Okay. positive vibes. They are very sweet. It's nice talking to you. Thank you so much. Nice talking to Thank you you. so much. Yes, thank you.